హాయ్ గైస్, వెల్కమ్ టు మా ఇంటి బౌద్ధం ఛానల్. ప్రతి సంవత్సరం మా డాడీ ఒక్క పూజకైనా వెళ్తాము. లాస్ట్ టైం బాలనగర్ ఉన్న మారేప స్వామి వాళ్ళ పూజకైతే పోయినాం. ఈసారి అయితే సేమ్ అదే బాలనగర్ లో జగదీష్ స్వామి గారు మా డాడీకి అయితే ఫ్యామిలీని తీసుకొని రమ్మని చెప్పినారు. అందుకని చెప్పేసి మేము ఫ్యామిలీతోనైతే పోయినాం పూజకి. ఇదంతా మొత్తం ఎంట్రెన్స్ అనమాట. నరసింహస్వామి, శివుడు, పాములు ఇవన్నీ కూడా అంతా ఊగుతూనే చూడడానికి మంచి రియలిస్టిక్ అయితే అనిపించింది. పూజ మండలి వాళ్ళు ఫస్ట్ ఉండాలి కాబట్టి మా డాడీతో పోయినాం కాబట్టి మేము ఫస్ట్ అనమాట. పూజకి అయితే ఇంకెవరు రాలేరు. వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి అయితే పూజలు స్టార్ట్ అయినాయి అంట. సో అన్ని పూజలు అయితే చేయించినారు హోమంతో సహా. ఇంకొకసారి ఇంటికి రండి పైకి అని చెప్తే పైకి అయితే వెళ్ళినాం మేము. అన్ని దీపాల మధ్యలో అయ్యప్ప స్వామిని చూస్తే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చూడండి ఒకసారి. అదనమాట. కొన్ని దీపాలు ఉంటేనే మాకు చాలా వేడిగా అనిపించింది. ఇంకా అన్ని దీపాలు ఉన్నప్పుడు ఎంత వేడి ఉందో మాకు అర్థం చేసుకోగలిగినాము. హాఫ్ సారీ వేసుకున్న అమ్మాయి జగదీష్ స్వామి వాళ్ళ పాప అనమాట. సో ఈ స్వామి వాళ్ళ కోసం చెప్పాలంటే స్వామి వాళ్ళ వైఫ్ కేమో 7 years నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ తో ఉన్నారు. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ జగదీష్ స్వామి గారికి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి టోటల్ బెడ్ రెస్ట్. అసలు అలాంటి పేషెంట్ రికవరీ కావడానికి చాలా డేస్ అవుతుంది. అలాంటిది స్వామి ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ అయిపోయి మాల కూడా వేసుకొని దీక్ష కూడా వేస్తున్నారు. జగదీష్ స్వామి గారిని చూసినా ఆంటీని చూసినా అసలు ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని అయితే అనిపించలేదు. అంత హెల్తీగా కనిపిస్తున్నారు వాళ్ళు, అంత హ్యాపీగా కూడా ఉన్నారు. అసలు వాళ్ళిద్దరిని చూస్తే ఎవ్వరు కూడా అసలు ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అయ్యప్ప దయ వల్ల వాళ్ళకి హెల్త్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదనమాట. అయ్యప్పని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటి కూడా కష్టాలు రావు. ఒకవేళ వచ్చినా కూడా అయ్యప్ప అన్ని ఈజీగా తీర్చేస్తాడు. ఈ రోజు మా డాడీ ఈ స్థాయిలో ఉండడంటే దానికి కారణం కూడా అయ్యప్ప స్వామి. మా ఇంట్లో మేము అందరం కూడా శివునికి ఇంకా అయ్యప్ప స్వామిని బాగా నమ్ముతాము. వాళ్ళిద్దరిని బాగా పూజిస్తాము. ఈ వీడియో ద్వారా నేనైతే ఎవరిని ప్రెషర్ చేస్తలేను. అయ్యప్పని నమ్ముకోండి, శివుని నమ్ముకోండి అని. ఎవరి నమ్మకాలు వాళ్ళు, ఎవరి పూజలు వాళ్ళవి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా అయ్యప్ప స్వామి భక్తులు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆపేసి డైరెక్ట్ వాయిస్ అయితే పెడుతున్నా. ఇది అందరికి మన గ్యాంప్ 5 మంది 7 మంది 8 మంది ఏది ఇది మొత్తం చెప్పి అంటే ఒక జన్మ నేను ఎక్కినా కాబట్టి ఇదే నువ్వు ఏందో ఇక తెలుస్తుంది. నువ్వేందో అలా తెలుస్తా అడ్డమే ఉంది. పూజలు భజనలు అట్లే ఉంటాయి. మన పూజలే మన పూజలే మంచి ఉంది. అదే న్యాచురల్ ఓకే దగ్గరికి రా. ఇప్పుడు వీడియోలో కూడా అదే వస్తుంది. వస్తాయి చాలా బాగుంది. భక్తులు నేను అసలు ఈ టైప్ లో చాలా బాగుంది ఫోటో. ఎప్పుడు ఖరాబ్ కాదు. అవును
ఈ డాగ్స్ అన్ని కూడా ఆంటీ వాళ్ళవి అనమాట. ఒకటేమో తల్లి, మిగతా 3 పిల్లలంట. అసలు ఎంతో క్యూట్ క్యూట్ గా తిరుగుతున్నాయి ఇంట్లో అంతా. అవి నేను ఎందుకో చిన్న పిల్లలకు కూడా ఇంత అట్రాక్ట్ గాను, కానీ చిన్న చిన్న డాగ్స్ కనిపిస్తే మాత్రం చాలా అట్రాక్ట్ అయిపోతాయి. ఎందుకో నాకు మంచిగా అనిపిస్తాయి అవి. సేపు టైం ఉండే అనమాట. పూజ అయితే స్టార్ట్ కాలేదు, అందుకని చెప్పేసి పక్కకున్న కాస్ట్ అయితే పోయినా. ఎందుకంటే బర్త్డే మంత్ కదా, అట్లా షాపింగ్ చేద్దామని చెప్పి. కానీ ఎందుకేమో కాస్ట్ ఉన్న కలెక్షన్ అయితే నాకు అసలు అంత వర్త్ అనిపించదు. ఎందుకంటే ప్రతిసారి నాకు 2 months కే తెగిపోతాయి చెప్పులు. ఈ చెప్పులు అయితే 700 rupees అంట. నాకు ఎందుకు అంత వర్త్ అనిపించలేదు, తీసుకోలేను అసలు. ఇవన్నీ పక్కకు పెడితే మీ అందరూ వెయిట్ చేసిన పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పూజ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గర ఉన్న పూజారులు అయితే కాదనమాట, తాంత్రికులు. అంటే కేరళ నుంచి వస్తారు కదా వాళ్ళనమాట. సో వీళ్ళ పూజ ఎలా ఉంటుంది అంటే అభిషేకాలు ఉండయి, అంటే భార్య భర్తలను కూర్చోబెట్టి పూజ చేస్తారు కదా, ఇవన్నీ అయితే ఏమి ఉండే అనమాట. మొత్తం అంతా తాంత్రికులే పూజ చేసుకుంటారు. ఎవరైతే పూజ చేయిస్తున్నారో వాళ్ళతో కలిసి పడి ముట్టిస్తారు అంతే అనమాట. తాంత్రికులు చేసే పూజలు మనం చేసుకునే పూజలు అన్ని డిఫరెంట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి పూజ అయితే పూజ స్టేజ్ నుంచి భజన స్టేజ్ కొంచెం దూరం లేచినారు కాబట్టి ఇక్కడ నుంచే వీడియో తీయాల్సి వచ్చింది. మేబీ క్లారిటీ లేకుండా క్లియర్ లేకుండా అయితే ఏం అనుకోకండి. ఏ పూజ అయినా గణపతితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా డాడీ కూడా భజన గణపతి పాటతోనే స్టార్ట్ చేస్తాడు.
వారికి శతాధిక నమస్కారం. మరి నరసింహన్న గారి గానం గాత్రం మరి అతని ఉచ్చారణ మన మనసులను ఎంతో తట్టి లేపింది. మరి అది అవశ్యమైన పాటలు కావచ్చు, లేకపోతే దేశం ఆక్రోశం, ఆత్మీయత, అభిమానం అన్ని ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎంత దైవాధీనం అనుకుంటున్నాను. మరి చాలా మంది ప్రొఫెషనల్స్ కులపరి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక వర్గానికి పరిమితం అయిపోతారని భయమో, లేకపోతే బిడిమ ఉంటుంది, లేకపోతే నామోషి అవుతుంది. కానీ మా గంగపుత్ర నరసింహన్న మాత్రం తన పేరు టైటిల్ గా చేసుకొని దాన్ని నలువైపులా చాటి చెప్తున్నాడు. మరి హ్యాట్సాప్ గంగపుత్ర నరసింహన్న, మీరు ఇలాగే మీ ఇది కొనసాగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి మీరు యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టున్నారు, మీరు కొంచెం ప్రమోట్ చేస్తే మనందరం కూడా దాని పేరైతే తీసుకోవడం తెలుసు. మీ అందరికీ హోమ్ టూర్ బ్లాగ్ లో చెప్పిన కదా, మా డాడీ భక్తుడు, ఒక బ్లైండ్ బాబు మా డాడీకి బుద్ధుడిని గిఫ్ట్ ఇచ్చిండని చెప్పేసి. సో ఆ స్వామి అన్నమాట ఇప్పుడు పాట పాడేది.
స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప డాడీ భజన విధానం ఎట్లుంటుంది అంటే ఫస్ట్ వినాయకుని పాట, తర్వాత కుమారస్వామి పాట, తర్వాత అయ్యప్ప స్వామి తల్లిదండ్రులైన శివుడు ఇంకా విష్ణుమూర్తిల పాట, ఇంకా లాస్ట్ కి అయ్యప్ప స్వామి పాట అయిపోయినాక అందరినీ ఒక కన్యాస్వాములను లేపైతే డాన్స్ ఆడిపిస్తాడు. అది అయిపోయినాక ఇంకా లాస్ట్ కి అల్పాహారం పడి పూజ. ఇదే అనమాట మా డాడీ పాటలు పాడే విధానం అయితే. ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా మా డాడీ కోసం అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మా డాడీ పాడే ప్రతి పాట కూడా తను ఓన్ గా రాసుకున్న పాట. ప్రతి పాటలో కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఒక కంటెంట్ కాదు, మా డాడీ నిజ జీవితంలో పడిన కష్టాలు మాత్రమే అవన్నీ. అందులో కొన్ని పాటలు కొండలన్నీ దాటి దాటి పుట్టెడు దుఃఖం ఉన్నా గానీ ఇవన్నీ పాటలు కూడా మా డాడీ నిజ జీవితంలో కష్టపడింది కాబట్టి అవన్నీ ఒక పాట రూపంగా మీ అందరికి వినిపిస్తుండు. అదనమాట మా డాడీని ఇంతలా అభినందిస్తున్నా. మీ అందరికీ కూడా నా తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అయ్యప్ప స్వామి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అలానే ప్రాబ్లమ్స్ రావద్దని కాదు, ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ లేని లైఫ్ అయితే అస్సలు ఉండదు. సో వాటిని ఎదుర్కొనే శక్తి మన అందరికీ ఇవ్వాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదనమాట అల్పాహారం ఎక్కించినాక పడి ముట్టడం అయితే స్టార్ట్ చేసినారు. 11:30 వరకు అయితే పడి ముట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే 12 అయితే మళ్ళీ కొంతమంది స్వాములు తినరు కాబట్టి 12 లోపే పూజ అయిపోయి అల్పాహారం తీసుకోవాలని చెప్పేసి 11:30 వరకు అయితే పడి ముట్టించేస్తారు. సో ఫైనల్ గా జైజీ స్వామి గారు ఆంటీ గారికి మీరు ఇచ్చిన గిఫ్ట్స్ గానీ మీరు ఇచ్చిన శారీ గానీ చాలా అంటే చాలా నచ్చింది మాకు. అంతే గైస్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్.